ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రవి ఎందుకంత చిరాగ్గా ఉంటున్నాడో నాకేం అర్థం కావట్లేదమ్మా. అఖి, అతను ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి. అత్తారింట్లో ఉండడానికి ఇబ్బందిగా అనిపించి అలా ప్రవర్తించుండొచ్చు అంతే. నువ్వేం మనసులో పెట్టుకోకు. బాధపడకు అంటున్నాను కదా. ఏంటకి పాప డల్గా ఉన్నావు? ఏం లేదు మావయ్య. మా వాడేమన్నా అన్నాడా నిన్ను? చెప్పమ్మా, ఆ వెధవ తోలు తీసేస్తాను. అరే, ఊ అంటే రవి మీదికి ఒంటికాల మీద లేస్తారేంటి? మా అల్లుడు ఏమైనా అంటే నేను ఊరుకునేది లేదు చెప్తున్నా. సార్, సార్, సార్కి ఏమైంది? జెండే సార్, అబ్బాయి సార్కి ఏమైంది? సార్, ఈ దెబ్బలేంటి? కంగారు పడుకు గౌరీ, చిన్న దెబ్బే. ఏమైంది? యాక్సిడెంట్ ఏమైనా జరిగిందా? లేదంటే ఎవరైనా అటాక్ చేశారా? అయినా ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు జెండే సార్? హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. అబ్బాయి నువ్వు వెళ్ళి కార్తీ. ఏం కాలేదండి, హాస్పిటల్కి అవసరం లేదు. కావాలంటే డాక్టర్నే ఇంటికి పిలిపిస్తాను. ఏం కాలేదంటావేంటి అబ్బాయి? మోహన్ చూడు, ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. మీరిద్దరు ఉండి కూడా ఏం చేస్తున్నారు అసలు? మీరు గౌరీ గారు ఆగండి, ముందు మీరు కంగారు పడ్డం ఆపండి. అసలు ఇప్పుడు ఏమైందని మీరు ఇంత కంగారు పడుతున్నారు? నాకేం కాలేదు కదా, నేను బానే ఉన్నాను కదా, ప్రాణాలతోనే ఉన్నాను, పోలేదు. అలాంటి మాటలు మాట్లాడకండి సార్, నేను తట్టుకోలేను. ఆ ఏడుపేంటండి? గౌరీ గారంటే గయ్యాళిదనే అనుకున్నాను, మీరు ఇంత సెన్సిటివ్గా ఉన్నారేంటండి బాబు? అసలు మీరు గౌరీ గారేనా? ముందు శంకర్ గారిని గదిలోకి తీసుకెళ్దాం పదండి. పదండి పదండి శంకర్ గారు. బా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.